జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుండి హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల వివరాలు. 14 నవంబర్ 2019న గుంటూరు దుర్గగుడి ధ్వంసం, 21 జనవరి 2020న పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాలు ధ్వంసం, 11 ఫిబ్రవరి 2020న రొంపిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం, 13 ఫిబ్రవరి 2020న ఉండ్రాజవరం మండలం సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం దుండగులు ధ్వంసం చేశారు. 14 ఫిబ్రవరి 2020న నెల్లూరు జిల్లా కొండబిండ్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం. 6 సెప్టెంబర్ 2020న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం. 13 సెప్టెంబర్ 2020న విజయవాడ దుర్గగుడి రథంలోని వెండి సింహాలు చోరీ. 15 సెప్టెంబర్ 2020న కృష్ణా జిల్లా నిడమానూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం. 16 సెప్టెంబర్ 2020న ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. 16 సెప్టెంబర్ 2020న గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుంట్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం. 17 సెప్టెంబర్ 2020న కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు నంది విగ్రహం ధ్వంసం. 19 సెప్టెంబర్ 2020న విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి వీధి శివారులోని శివాలయంలో శివుడి విగ్రహాలు ధ్వంసం. 20 సెప్టెంబర్ 2020న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో ఉన్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహం ధ్వంసం. 23 సెప్టెంబర్ 2020న కర్నూలు జిల్లా పతికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. 25 సెప్టెంబర్ 2020న నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మారు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. 5 అక్టోబర్ 2020న కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ముగురుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుగని జలాశయం దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేష పడగలు ధ్వంసం. 6 అక్టోబర్ 2020న కర్నూలు జిల్లా అదోనిలో ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. 6 అక్టోబర్ 2020న గుంటూరు జిల్లా నరసరావుపేట శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం. 17 అక్టోబర్ 2020న తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం. యానం బైపాస్ లచ్చిపాలెం గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం. మున్సిపాలిటీ దుమ్మూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం. ఆదోనిలో ఓవర్ బ్రిడ్జ్ కింద ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ధ్వంసం. తర్లపాడు గ్రామం వీరభద్రస్వామి దేవస్థానంలో గోపురం ధ్వంసం. యానాల బైపాస్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాలు ధ్వంసం. ఇంకా ఎన్నో ఉండే చెప్పాలంటే వందలు పని కట్టుకొని ధ్వంసం చేయించారు జగన్. పని కట్టుకొని ఉండకూడదు దేవాలయాలు కానీ ఇంకోటి కానీ. చివరకు వెంకటేశ్వర స్వామి